గత రెండేళ్లుగా అన్నదాత సంక్షేమమే ఎజెండాగా, వ్యవసాయాభివృద్ధే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు, మరెన్నో విజయాలను నమోదు చేసింది కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం అందిస్తామన్న హామీని నిలబెట్టుకుంటూ 46,86,000 మంది రైతు కుటుంబాలకు 8,985 కోట్లకు పైగా పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది కూటమి ప్రభుత్వం. 25.5 లక్షల మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు 30,724 కోట్ల వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ అందించి డ్రిప్, సోలార్, యాంత్రీకరణ సబ్సిడీలతో రైతుల సాగు వ్యయాన్ని తగ్గిస్తోంది. ప్రతి ఎకరాకు సాగునీరు లక్ష్యంగా పోలవరం, వెలిగొండతో పాటు కీలక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ హంద్రీనీవా ద్వారా 52 టీఎంసీల నీటిని రాయలసీమకు అందించి జలధార, జలహారతి కార్యక్రమంతో నీటి భద్రతకు బలమైన పునాది వేసింది. పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా లక్షలాది మంది రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను చేరవేసింది. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేపట్టి 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ చేస్తూ పొగాకు, మామిడి, కోకో, ఉల్లి రైతులకు 1,100 కోట్ల మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రైతుల ప్రయోజనాలను కాపాడింది. ఆక్వా రంగ అభివృద్ధికి తోడ్పడుతూ 50,000కు పైగా ఆక్వా రైతులకు 1,372 కోట్ల ఆక్వా టారిఫ్ సబ్సిడీ అందిస్తూ యూనిట్ కు ₹50 విద్యుత్ సరఫరా చేస్తుంది. 13.5 లక్షల మంది రైతులతో ఫార్మర్ యాప్ ద్వారా AI ఆధారిత వ్యవసాయ సలహాలు, మార్కెట్ ధరలు, పంట సమాచారాన్ని రైతులకు చేరవేస్తూ ఈ క్రాప్ నమోదు చేస్తూ వ్యవసాయంలో సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టింది. 10 లక్షలకు పైగా సాయిల్ హెల్త్ కార్డులను రైతులకు అందించింది. 11 లక్షలకు పైగా రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తూ సుస్థిర సాగుకు బాటలు వేస్తోంది. పంచసూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తూ వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే దిశగా ముందుకు సాగుతోంది. పెట్టుబడి నుంచి పంట వరకు, సాగునీటి నుంచి మార్కెట్ వరకు ప్రతి అడుగులో రైతన్నకు భరోసాగా నిలుస్తూ వ్యవసాయ రంగంలో సరికొత్త ప్రగతికి నాంది పలికింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు రెండో ఏడాది తొలి విడతగా 2026 జూన్ 20న ప్రతి రైతు కుటుంబానికి 7,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని జమ చేశారు. అన్నదాత సుఖీభవ విజయవంతంగా రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఇదే ప్రజల రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం.